చాలా మందికి తెలియకపోవచ్చు. మీరు అనుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినారు కాబట్టి రాష్ట్రం విభజన జరిగింది అని అనుకుంటున్నారు. యాక్చువల్గా ఇదే ప్లాన్ 2009లోనే డివైడ్ చేయాలని ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉండగానే ఆయన తీవ్రంగా వ్యతిరేకం చేసి రాజీనామా చేస్తానని గందరగోళం చేసి ఇదంతా మాకు తెలియదు. పై లెవెల్లో జరిగింది. సేమ్ వే 2014లో చేసిండేదే 2009లో చేయాలని ఉన్నారు. ఆఖరి రోజు అసెంబ్లీ జరుగుతూ ఉంది. నేను చీఫ్ విప్గా ఉన్నాను. ఆ రోజు ఈ రెజల్యూషన్ పెట్టు అన్నాడు. ఆ రెజల్యూషన్లో వీఆర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అని రాసింది. నేను చదివాను. ఏందన్నా ఇది, మన ఎలక్షన్కి పోతున్నాము, వీఆర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అనేది ఏంటి, హౌ కెన్ వి సే దట్, అండ్ రోసయ్య గారు కమిటీ వేసి ఇది పెట్టు అన్నాడు. లేదన్నా ఇట్లా పెట్టినామంటే ఎలక్షన్ పోతుంది, ఏం మాట్లాడుతున్నారు, ఏంది ఇది అంటే, నా చేతిలో ఏం లేదు, కిరణ్ ప్రణబ్ ముఖర్జీతో మాట్లాడు అన్నాడు. నేను గాది వెంకటరెడ్డి గారు, మన నూజివీడు అప్పుడు మన పాలడుగు వెంకట్రావు దగ్గర 45 నిమిషాలు రాజశేఖర రెడ్డి గారు నలుగురు కాన్ఫరెన్స్తో ప్రణబ్ ముఖర్జీతో మాట్లాడి వీఆర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ బదులు వీఆర్ నాట్ అగైన్స్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ చేసేదానికి మాకు దగ్గర 40 నిమిషాలు ఇది గెలిచిన తర్వాత మేము ఇది జరగదులే అని అనుకున్నాం. ఇది అన్ఫార్చునేట్గా చాలా మందికి తెలియకపోవచ్చు. మీరు అనుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినారు కాబట్టి రాష్ట్రం విభజన జరిగింది అని అనుకుంటున్నారు. యాక్చువల్గా ఇదే ప్లాన్ 2009లోనే డివైడ్ చేయాలని ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉండగానే ఆయన తీవ్రంగా వ్యతిరేకం చేసి రాజీనామా చేస్తానని గందరగోళం చేసి ఇదంతా మాకు తెలియదు. పై లెవెల్లో జరిగింది. సేమ్ వే 2014లో చేసిండేదే 2009లో చేయాలని ఉన్నారు. ఆఖరి రోజు అసెంబ్లీ జరుగుతూ ఉంది. నేను చీఫ్ విప్గా ఉన్నాను. ఆ రోజు ఈ రెజల్యూషన్ పెట్టు అన్నాడు. ఆ రెజల్యూషన్లో వీఆర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అని రాసింది. నేను చదివాను. ఏందన్నా ఇది, మన ఎలక్షన్కి పోతున్నాము, వీఆర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అనేది ఏంటి, హౌ కెన్ వి సే దట్, అండ్ రోసయ్య గారు కమిటీ వేసి ఇది పెట్టు అన్నాడు. లేదన్నా ఇట్లా పెట్టినామంటే ఎలక్షన్ పోతుంది, ఏం మాట్లాడుతున్నారు, ఏంది ఇది అంటే, నా చేతిలో ఏం లేదు, కిరణ్ ప్రణబ్ ముఖర్జీతో మాట్లాడు అన్నాడు. నేను గాది వెంకటరెడ్డి గారు, మన నూజివీడు అప్పుడు మన పాలడుగు వెంకట్రావు దగ్గర 45 నిమిషాలు రాజశేఖర రెడ్డి గారు నలుగురు కాన్ఫరెన్స్తో ప్రణబ్ ముఖర్జీతో మాట్లాడి వీఆర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ బదులు వీఆర్ నాట్ అగైన్స్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ చేసేదానికి మాకు దగ్గర 40 నిమిషాలు ఇది గెలిచిన తర్వాత మేము ఇది జరగదులే అని అనుకున్నాం. ఇది అన్ఫార్చునేట్గా జరిగింది. చాలా మందికి తెలియకపోవచ్చు. మీరు అనుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినారు కాబట్టి రాష్ట్రం విభజన జరిగింది అని అనుకుంటున్నారు. యాక్చువల్గా ఇదే ప్లాన్ 2009లోనే డివైడ్ చేయాలని ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉండగానే ఆయన తీవ్రంగా వ్యతిరేకం చేసి రాజీనామా చేస్తానని గందరగోళం చేసి ఇదంతా మాకు తెలియదు. పై లెవెల్లో జరిగింది. సేమ్ వే 2014లో చేసిండేదే 2009లో చేయాలని ఉన్నారు. ఆఖరి రోజు అసెంబ్లీ జరుగుతూ ఉంది. నేను చీఫ్ విప్గా ఉన్నాను. ఆ రోజు ఈ రెజల్యూషన్ పెట్టు అన్నాడు. ఆ రెజల్యూషన్లో వీఆర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అని రాసింది. నేను చదివాను. ఏందన్నా ఇది, మన ఎలక్షన్కి పోతున్నాము, వీఆర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అనేది ఏంటి, హౌ కెన్ వి సే దట్, అండ్ రోసయ్య గారు కమిటీ వేసి ఇది పెట్టు అన్నాడు. లేదన్నా ఇట్లా పెట్టినామంటే ఎలక్షన్ పోతుంది, ఏం మాట్లాడుతున్నారు, ఏంది ఇది అంటే, నా చేతిలో ఏం లేదు, కిరణ్ ప్రణబ్ ముఖర్జీతో మాట్లాడు అన్నాడు. నేను గాది వెంకటరెడ్డి గారు, మన నూజివీడు అప్పుడు మన పాలడుగు వెంకట్రావు దగ్గర 45 నిమిషాలు రాజశేఖర రెడ్డి గారు నలుగురు కాన్ఫరెన్స్తో ప్రణబ్ ముఖర్జీతో మాట్లాడి వీఆర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ బదులు వీఆర్ నాట్ అగైన్స్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ చేసేదానికి మాకు దగ్గర 40 నిమిషాలు ఇది గెలిచిన తర్వాత మేము ఇది జరగదులే అని అనుకున్నాం. ఇది అన్ఫార్చునేట్గా జరిగింది.